బీజేపీ గేట్ బయట కాళ్ళు చేతులు విరగొట్టి పంపిస్తామన్నారు. వికారాబాద్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ జిల్లాలో 3 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటామని పార్టీలతో. సో ఇక్కడ వాళ్ళు మాట్లాడి అన్నీ విన్నారు కదా మీరు ఒకసారి. రాజాసింగ్ ఏమంటుండు, ఈడ్ల రాజేందర్ ఏమంటుండు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఏమంటుండు. సో ఇవన్నీ విన్నారు కదా. వాస్తవానికైతే పాపం ఒకవేళ కవిత చెప్పింది నిజమైతే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవాల్సి వస్తే పాపం వీళ్ళందరూ ఆగమవుతారు. ముందుగా ఈటల రాజేందర్ ఆగమైపోతాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి గట్టి వ్యాఖ్యలు చేస్తుండు ఆయనే. సో వాళ్ళకి కలిసి పనిచేసే అవకాశం ఉన్నప్పుడు కూడా సో వీళ్ళందరి పరిస్థితి ఏంది మరి? భారతీయ జనతా పార్టీలో పాతుకుపోయినటువంటి నాయకుల పరిస్థితి ఏంది? రాజాసింగ్, బండి సంజయ్ లాంటి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది మరి? ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది? సో మొత్తంగా ఇటు భారతీయ జనతా పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, సో అదేంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూస్తే మనం, సో ఇది కాపాడు కూడా చాలా వ్యక్తి. సో కవితకు సంబంధించిన అంశాలు చాలా రాశారు. ఇక్కడ మనం క్లియర్గా ఒక అంశాన్ని గుర్తు చేసుకుందాం. ఒకవేళ ఇదే నిజమైతే నిజంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే పరిస్థితి ఉందా? కవిత వ్యాఖ్యలు నిజమేనా? అట్లాంటి పరిస్థితులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు కవిత మీద విష ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరు? సో కవిత దయ్యాలన్నది ఎవరిని? కవిత చెప్పిన దయ్యాలు ఏవి? సో ఇక్కడ క్లియర్గా కవిత చాలా అంశాలు ప్రస్తావించింది. ట్విట్టర్లో రాజకీయాలు చేసుడు కాదు, ప్రజాక్షేత్రంలో వేయాలన్నది. ఇది ఎవరిని ఉద్దేశించి? ట్విట్టర్ కామెంటు, ట్విట్టర్ టిల్లు అని ఎవరిని పిలుస్తారో మీకు తెలుసు. సో డైరెక్ట్గా వాళ్ళ అన్నను డైరెక్ట్గా ఒక రకంగా కారణం వేసేసింది. మైండ్ విదేశాల్లో రాజకీయాలు చేసుకో, విదేశాల్లో అమెరికాలో, డల్లాస్ రజతోత్సవ సభ అక్కడ చేసుకునే అంతా మనం ఏం పడగొట్టినామని చెప్పేసి కూడా ఒక రకంగా కవితక్క అన్నది. అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ జాగృతి ద్వారా సగం నేనే చేసిన. సో అండ్ కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవు, ఎందుకు పంచాయతీలు లేవు, అదే ఒక నాయకునికి వస్తే ఎందుకు హడావిడి చేసినట్టుంది. సో ఈ అంశాలన్నేమో కేటీఆర్ను ఉద్దేశించి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో దీంతో పాటు కేటీఆర్ మీద డైరెక్ట్గా యుద్ధం చేయడం, అండ్ ఎవరి నాయకత్వాన్ని నేను కూడా అంగీకరించా, కేసీఆరే మా నాయకుడు,